పట్ల ఒక సానుభూతి కాదు, ప్రేమ వచ్చింది. చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత జైలుకి వెళ్ళి పలకరించడం, పైగా బాబు గారికి అక్కడే బహిరంగ మద్దతు ప్రకటించడంతో చాలామందికి ప్రేమ పెరిగింది. అప్పటి నుంచినే పవన్ని కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగని పవన్కి సీఎం ఇవ్వకూడదు. పవన్కి సంబంధించి ఎంతవరకు ఉంచాలో అంతవరకే. వాళ్ళని బ్యాలెన్స్ చేస్తే చంద్రబాబు గారు ఏం చేశారు, 15% లోపే సీట్లు ఇవ్వడం కానీ, అదే సందర్భంలో దానికి పవన్ ఒప్పించడం కానీ, అట్లాగే మంత్రివర్గంలో 3 స్థానాలు ఇవ్వడం కానీ, ఇలాగ జాగ్రత్తగా పవన్ని ఒప్పిస్తే చాలు, జనసేన ఒప్పించేసినట్టే. ఆ టైప్లో ఆయన పెద్దరికంగా మాట్లాడితే చాలు, ఈయన ఒప్పేసుకుంటున్నాడు. అట్లా నడిచిపోతూ వచ్చింది. అయితే మొన్ననే మరి అది ఆయన్ని మోటివేట్ తనంతట తనయ్యాడో ఏంటో తెలియదు కానీ, ఈ పాయింట్ ఏదైతే మాట్లాడటం, మంత్రి పదవి దాని గురించి ఒత్తిడి చేయటం, తీసుకునే ప్రయత్నం చేయడం, దాన్ని మళ్ళీ ఎకో సిస్టమ్ ద్వారా ఇటు మార్చే ప్రయత్నం చేస్తే రివర్స్ అయింది ఇప్పుడు. అదే కదా. కానీ ఎప్పటికప్పుడు జనసేనకి జనసైనికులకి టెస్ట్ పెడుతున్నారా, పరీక్షలు ఏం లేదండి. బేసిక్గా గ్రౌండ్ లెవెల్లో సహజంగా ఒక స్పర్ధ ఉంటుంది. మళ్ళీ ఇది స్పర్ధలు మనం పెట్టక్కర్లా, తెలుగుదేశం జనసేనల మధ్యనే సహజంగా ఉంటుంది. వాళ్ళు ఇట్ట మాట్లాడతారు రేపు పొద్దున, తర్వాత మేమందరం కలిసే ఉన్నాం అంటారు. కలిసే ఉన్నారు, అసలు ఇది కథ ఎందుకు వచ్చింది చేసి మళ్ళీ ఎదురోళ్ళు చెడగొట్టబోతున్నారు, వాళ్ళందరూ దుర్మార్గులు, ఇట్లాంటివి మాట్లాడతారు. బేసిక్గా